నమస్తే, వెల్కమ్ టు టాప్ స్టోరీ. ఓం నమో వెంకటేశాయ. కలియుగ దైవంగా మనం కొలిచే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి నేను కొత్తగా చెప్పడానికి, మీరు కొత్తగా వినడానికి ఇక్కడ ఏం లేదు. కానీ కోరిన కోరికలు తీర్చే దేవుడిగా, ఆపద మొక్కులు వాడిగా వెంకటేశ్వర స్వామికి ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ప్రాముఖ్యత ఉందో కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. అయితే ఇప్పుడు ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించే దేశమంతా చర్చ. ఇదేదో దైవత్వం గురించి చర్చ అని అనుకుంటే మాత్రం పొరపాటు. నిజంగానే దైవత్వం గురించి కాదు కదా. ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ నాయకులు తమ స్వార్థ రాజకీయాలకు ఏకంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని కూడా లాగేశారు. ఏపీ రాజకీయాలు ఇంతగా దిగజారిపోతాయి అని ఎవరూ ఊహించనే లేదు, ఊహించరు కూడా. ఇంతకన్నా దిగజారారు అనుకున్న ప్రతిసారి కూడా అక్కడి నాయకులు అది తప్పు అని రుజువు చేస్తూనే వస్తున్నారు. రాజకీయాలు ఎవరైనా చేస్తారు, కానీ ఏకంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పైనే రాజకీయాలు చేసే పరిస్థితి ఇక్కడ వచ్చింది అనంటే దానికి కారణం ఎవరు? అసలు దీనిపై ఎవరిని తప్పుపట్టాలి, ఎవరిని శిక్షించాలి? ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ముగిసి 2 ఏళ్ళు అవుతోంది. ఎన్నికలు అలా ముగిశాయో లేదో ఇలా తిరుమల లడ్డూని తెరపైకి తెచ్చారు. తిరుమల లడ్డూను అపవిత్రం చేశారు అంటూ ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే సంచలన కామెంట్స్ చేశారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారు అంటూ గత వైసీపీ ప్రభుత్వంపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. అలాంటి గీ తీసుకొచ్చారు, మామూలు కెమికల్స్ తో తయారు చేశారు. పేపర్లో వస్తే నాకే ఆశ్చర్యం వస్తా ఉంది. ఎన్నికలు ముగిశాయి, ప్రభుత్వం మారింది, కానీ వివాదాలు మాత్రం తీరలేదు. తిరుమల లడ్డు తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసింది అనంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు యావత్ హిందూ సమాజాన్ని ఉలిక్కి పడేలా చేశాయి. గత ప్రభుత్వ హయాంలో అపచారం జరిగిందని ఆయన ఆరోపిస్తుంటే, కాదు ఇది కేవలం రాజకీయ కక్ష అని వైసీపీ కొట్టిపారేస్తోంది. దీనిపై సిబిఐ ఆధ్వర్యంలో సిట్ విచారణకు కూడా ఆదేశించడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 14 నెలల్లో తిరుమల లడ్డూపై ఎన్నో విమర్శలు వచ్చాయి, మరెన్నో ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి కూడా. లేదు వైసీపీ వాళ్ళు తిరుపతి లడ్డూని కల్తీ చేశారు అని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. కాదు, అది మేము ఏమీ చేయలే. గత టీడీపీ హయాంలో లడ్డూకి నెయ్యి ఎవరైతే సరఫరా చేశారో వారే మా హయాంలో కూడా నెయ్యి ఇచ్చారు అని వాళ్ళు మాట్లాడారు. ఈ వివాదం గల్లీ నుంచి ఢిల్లీకి చేరింది. సుప్రీంకోర్టు ధర్మాసనం అడిగిన ప్రశ్నలు అప్పట్లో చర్చనీయాంశంగా మారాయి. ఆధారాలు ఎక్కడా? లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పడానికి మీ దగ్గర ఉన్న పక్కా సాక్ష్యం ఏది అని మాట్లాడారు. తొందరపాటు ఎందుకు? దర్యాప్తు పూర్తి కాకుండానే కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశంపై ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి బహిరంగంగా ఎలా మాట్లాడతారు? అసలు దేవుణ్ణి ఎందుకు లాగుతున్నారు? మీ రాజకీయాల్లో దేవుడిని దూరంగా పెట్టలేరా అని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించటం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. అలా నెలల తరబడి సాగిన యాగి, కోట్లాది మంది భక్తులలో ఆందోళన, రాజకీయ నాయకుల సవాళ్లు ప్రతి సవాళ్లు, తిరుమల లడ్డు ప్రసాదం చుట్టూ అల్లిన కల్పిత కథనాలపై ఇప్పుడు ఛార్జ్ షీట్ రూపంలో ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. జంతువుల కొవ్వు కలిసింది అంటూ చేసిన ఆరోపణల్లో నిజమెంత? రాజకీయ లబ్ధి కోసం భక్తుల సెంటిమెంట్ను వాడేశారా? ఇప్పుడు బయటపడ్డ అసలు నిజాలేంటో ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు సిబిఐ సిట్ సేకరించిన నమూనాలను ఎన్డీడీబీ మరియు కర్నాల్లోని నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పంపగా ఆ 2 చోట్ల కూడా నెయ్యిలో జంతువుల కొవ్వు కానీ పంది కొవ్వు కానీ లేవని తేల్చి చెప్పారు. జూలైలో ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్లోని తామిచ్చిన సమాచారం సరైంది కాదని ఉందని, అనుమానం ఉంటే మళ్ళీ పరీక్షించవచ్చని పేర్కొన్నట్లు కూడా తెలిపారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నుంచి వచ్చిన ఆరోపణ లడ్డూలో జంతువు కొవ్వు కలిపారని, కానీ
ఇప్పుడు ఆ ఛార్జ్ షీట్ ఏం చెబుతోంది? పరీక్షించిన ఏ నెయ్యి నమూనాలో కూడా జంతువు కొవ్వు ఉన్నట్టు నిర్ధారణ కాలేదు. అంటే 14 నెలల పాటు ఊదరగొట్టిన ఆ ప్రధాన ఆరోపణకు పునాదే లేదని తేలిపోయింది. ఇప్పుడు భక్తులకు ఏ మొహం పెట్టుకుని సమాధానం చెబుతారు? తమ స్వార్థ రాజకీయాల కోసం దేవుణ్ణి ఇలా వాడుకున్నామని సెలవిస్తారా? మరొకరైతే ఏకంగా గుడి మెట్లు కడిగేశారు. పాప పరిహారం అన్నారు. తిరుమల లడ్డు ప్రసాదం అపవిత్రమైతే దుర్గగుడి మెట్లు కడగడం ఏంటో అక్కడ ఎవ్వరికి అర్థం కాల. వీరంతా కూడా తమ స్వార్థ రాజకీయాలకు దేవుణ్ణి కూడా వాడేశారు. ఇక్కడ మరో విడ్డూరం కూడా ఉంది. ఏంటో తెలుసా? అసలు హిందూ పునాదులపై పుట్టి పెరిగిన భారతీయ జనతా పార్టీ మాత్రం దీనిపై నోరు కూడా మెదపడం లేదు. ఆ పార్టీ గల్లీ నాయకులే కాదు, ఢిల్లీ నాయకులు కూడా సైలెంట్లోకి వెళ్ళిపోయారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతోందంటే లడ్డు కల్తీ కాలేదని ఢిల్లీ పెద్దలకు కూడా తెలుసు అన్నది సుస్పష్టం. చట్టం ఎప్పుడూ కూడా ఆధారాలని నమ్ముతుంది. ఈ కేసులో నిందితులు ఎవరు అనంటే నాణ్యత లేని వస్తువులను సరఫరా చేసిన కొందరు ప్రైవేట్ కాంట్రాక్టర్లు, విధుల్లో నిర్లక్ష్యం వహించిన కొందరు టీటీడీ అధికారులు మాత్రమే తప్పు అని విచారణలో తేలింది. తప్పు జరిగిన చోట చట్టం తన పని తాను చేసుకుపోయింది. కానీ దానికి రాజకీయ రంగు పూయడం ఏ మేరకు కరెక్ట్, ఏ మేరకు సమంజసం? ఇక్కడ మనం గమనించాల్సిన విషయం మరొకటి కూడా ఉంది. 2014 ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత, అవిభక్త ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్గా విడిపోయిన తర్వాత 2014 నుంచి 2019 వరకు ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేశారో వాళ్ళనే కదా వైసీపీ హయాంలో కూడా కొనసాగించింది. అంటే అప్పటి టీడీపీ హయాంలోనే తప్పు జరిగింది అని అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వ పెద్దలు అంగీకరిస్తారా? ఆధారాలు లేనప్పుడు భావోద్వేగాలను రెచ్చగొట్టడం రాజకీయ నాయకులకు ఆయుధం కావచ్చు, కానీ చివరికి గెలిచేది మాత్రం వాస్తవం. తిరుమల లడ్డు పవిత్రతపై జరిగిన ప్రచారం భక్తుల మనసులను గాయపరిచింది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే పొలిటికల్ మైలేజ్ కంటే రాజకీయ నాయకులకు వ్యక్తిగత లబ్ధి చేకూర్చాలి అని కొన్ని పత్రికల అధినేతలు పడ్డ తాపత్రయం చూస్తుంటే మాత్రం ఇక్కడ భయం వేస్తుంది. లడ్డు కల్తీ జరిగిందని ఒకరు, లేదు లేదు లడ్డు కల్తీ కాలేదని మరొకరు. ఏంటో వీళ్ళే దగ్గరుండి ఆ లడ్డు కేసు దర్యాప్తు చేసినట్లుగా తమ పత్రికల్లో ఇష్టం వచ్చినట్టుగా వండి వార్చేశారు. ఇంత జరిగినా మళ్ళీ ఏదో విచారణ కమిటీ అంటూ లేని దాన్ని చూపించేందుకు అధికార పార్టీ నేతలు తాపత్రయం పడుతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు మరో అడుగు ముందుకేశారు. అది జంతు కొవ్వు కాదు, బాత్రూమ్ కడిగే కెమికల్స్ను లడ్డూలో వాడారు అంటూ మరో కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ ని గీలో వేసి దాన్ని మళ్ళీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చామని వస్తున్నాయి. రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం అనేది ఇవాళ మనకి కొత్తేమీ కాదు. కానీ సాక్షాత్తు ఆ గోవిందుడి సన్నిధిని ఈ గొడవల్లోకి లాగడం ఎంతవరకు సమంజసం అనేదే ప్రతి ఒక్కరూ అడుగుతున్న ప్రశ్న. నెయ్యి కల్తీ జరిగిందని నిర్ధారణ కాకముందే అపచారం జరిగింది అని ప్రచారం చేయటం వల్ల భక్తుల నమ్మకం దెబ్బతినదా? ఒకవేళ నిజంగానే తప్పు జరిగిందే అని అనుకుందాం. తప్పు జరిగితే దోషులెవరో తేల్చి శిక్షించాల్సింది పోయి దీనిని తమ రాజకీయ మైలేజ్ కోసం వాడుకోవటం ఏంటని సామాన్య భక్తులు ప్రశ్నిస్తున్నారు. మీరు రాజకీయాలు అయితే చేసుకోండి, మిమ్మల్ని ఎవ్వరూ కాదనరు. మీలో మీరు కొట్టుకోండి, మీకెవ్వరూ అడ్డం పడరు. మీ స్వార్థ రాజకీయాలు చేసుకోవడానికి ఇక్కడ దేవుడే దొరికాడా? ఏ ఇసుక దందాలు లేవా? మద్యం కల్తీ లేదా? భూ కుంభకోణాలు లేవా? బియ్యం అక్రమ రవాణా లేదా? ఇలా ఎన్నో ఉండగా మీకు రాజకీయాలు చేయడానికి వెంకటేశ్వర స్వామి దొరికాడా? దయచేసి మీ రాజకీయాల్లో దేవుళ్ళని లాగకండి. ఇదే మీ నుంచి మేం కోరుకున్నది కూడా ఇదే. ఇది వాటి మన టాప్ స్టోరీ.